కాబట్టి వాళ్ళని సిపిఎస్ అంటే కరెక్ట్ కాదన్న వాదనతో ఏకీభవించి అట్లాంటి వాళ్ళకి మార్చమని చెప్పిందట. చెబితే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10,000 చిల్లర ఉన్నారట. అవును, వాళ్ళకి ఇప్పుడు చేశారు ఓపీఎస్, మిగతా అందరికీ కాదు. అవును, మొన్న అదే చెప్పారు వీళ్ళు కూడా 10,000. అది అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు ఏమన్నారు, సిపిఎస్ వాళ్ళందరికీ ఓపీఎస్ రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన నిర్ణయం అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన దగ్గర నుంచి అందరూ ఉంది. అందరం ఏమనుకున్నాం, ఈవెన్ సిపిఎస్ ఉద్యోగులు కూడా, మొత్తం సిపిఎస్ ఉద్యోగులు అందరికీ ఓపీఎస్ పండగే వాళ్ళకి అనుకున్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం మనం కూడా తీరా చూస్తే 10,000 మందికి ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే అది వాళ్ళు 10,000 మందితో పాలాభిషేకాలు పూలాభిషేకాలు వీళ్ళ ఫోటోలకి చేయించుకుంటారు. అది ప్రచారం జరుగుతుంది. దానికి రివర్స్ కోసం ఈయన అది 10,000 మందికే, మిగతా సిపిఎస్ వాళ్ళకి కాదు, అది ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అనేది ఈ టైంలో ఇట్లా చేసినప్పుడు అంటే ఉద్యోగులకి సకలం చేస్తున్నారని వాళ్ళ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకందరికీ మోసం చేస్తున్నారని చెప్పేందుకోసం కరెక్ట్గా ఈ టైంకి ఈయన ఈ అజిటేషన్ ఎత్తుకున్నాడు. నేను గుండు కొట్టించుకొని నెట్టు చేశాడు. కానీ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అంటే అది కూడా అందులో ఏమన్నా ఉందా, స్వప్రయోజనం స్వలాభం? అది కేంద్ర ప్రభుత్వ ఆదేశం అంట, రాసుకొచ్చింది దాంట్లో. అంటే ఇందులో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది వాళ్ళకి అప్పుడున్న వాళ్ళకి అట్లా చేయండి అని. 10,000 మంది మేము చేయలేము అని రాష్ట్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎన్డీఏలోనే ఉంది కాబట్టి అమలు చేశారు. అది కానీ సచివాలయ ఉద్యోగి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో దాదాపు 1,50,000 ఎంతో నష్టపోయారు అనేది వీళ్ళు 5 లక్షల నుంచి 7 లక్షలని పెట్టారు పోలీసులు.